సో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి అది. బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి గురించి మాట్లాడుకోవాలి అంటే, ఆ పార్టీలో ఉన్న నాయకులు వెళ్ళిపోతున్నారు. అండ్ కవిత గారి లిక్కర్ స్కాము, ఓఆర్ఆర్‌కి సంబంధించిన లీజ్ కేసులు ఇవన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నాయి. ఆ పార్టీ పరిస్థితి ఏంటంటారు? అందరూ ఎవరెవరైతే అధికారంలో ఉండి తప్పులు చేసిండ్రో, ఎవరైతే చట్టం తమ చుట్టం అనుకుని చట్టాన్ని అడ్డగోలుగా వినియోగించి ప్రజల ప్రయోజనాల్ని దెబ్బతీసిర్రో, మీ సెల్ ఫోన్ విని మీ వ్యక్తిగత జీవితంతో ఆడుకొని మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నించిర్రో, అట్లాంటి వాళ్ళందరూ కూడా చేసిన తప్పుకి అల్టిమేట్గా రిజల్ట్ ఏడు ఉంటుందంటే శ్రీకృష్ణ జన్మస్థానం. ఒకరు పోయినరు, లైన్ స్టార్ట్ అయింది, అది 2 కాగుతుందా 3 కాగుతుందా 10 అవుతుందా అనేది కాలం నిర్ణయిస్తుంది. బట్ అల్టిమేట్గా చట్టం అధికారం ఈ రెండింటిని అడ్డం పెట్టుకొని అధికార అహంకారంతో మనుషుల్ని మనుషులాగా గౌరవించని మీ సంస్కారానికి ఇప్పుడు వస్తున్నటువంటి ప్రతిఫలం ఇది. భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఒక మాట చెప్తారు. ఏం చెప్తాడంటే కర్మానుసారే బుద్ధి. అంటే నీ కర్మ అట్లుంది, నువ్వు జైలుకు పోయేది కాబట్టి నీ బుద్ధి అట్లా లిక్కర్లో పెట్టు, లేకపోతే కాళేశ్వరంలో పెట్టు అని చెప్తుంది అట్లా. లేకపోతే నీ బుద్ధికి అట్లా వంకర ఎందుకు పోతుంది, మంచిగా బతుకమ్మ ఆడుకుంటూ ఉండమని చెప్తుంది కదా. సో నెక్స్ట్ నేను అడగబోయే ప్రశ్నకి మీరు బీజేపీ నాయకులుగా కాకుండా ఒక న్యాయవాదిగా చెప్పండి. లిక్కర్ స్కామ్ కేసులో కవిత గారి విషయంలో ఏం జరగబోతోంది? అది కోర్టు విషయం సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది కాబట్టి చట్టం తెలిసిన ఒక వకీల్గా నేనేం మాట్లాడకుండా ఉంటే బాగుంటుంది. సబ్జుడిస్ అవుతుంది విషయం అది. సరే, బీజేపీ నాయకులుగా మాట్లాడాలంటే ఏం మాట్లాడతారు? సో ఇప్పుడు ఎన్నికల కోడ్లో ఉన్నాం కాబట్టి ఒక లిమిట్ దాటి మాట్లాడద్దు, రాజకీయాలు మాట్లాడద్దు. సో మొత్తం మీద లిక్కర్ స్కామ్ గురించి అసలు ఏమేమి మాట్లాడండి? చట్టం తన పని తాను చేసుకోపోతూనే ఉంది కదా. కవితమ్మ శ్రీకృష్ణ జన్మస్థానానికి చేరింది, ఎన్ని రోజులు ఉంటుంది ఏందనేది అక్కడ ఉన్నటువంటి జడ్జి గారు నిర్ణయిస్తారు. రఘునందన్ రావు, విజిత గారో, యోయోటియో నిర్ణయించలేదు.